ఒక సాధారణ కుటుంబంలో జన్మించి కోటీశ్వరుడైన వ్యక్తి, ఆరోగ్య రంగంలో విప్లవం సృష్టించిన వ్యాపార దిగ్గజం. కానీ అనుకోని విధంగా పతనానికి గురైన బిలీనియర్. ఇది బావగుత్తు రఘురామ్ శెట్టి గారి కథ. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికుల లిస్టులో ఉండే ఆయన, ఇప్పుడు మాత్రం న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. ఇది ఎలా జరిగింది? అసలు శెట్టిగారి సామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది? 1942 కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి అనే చిన్న గ్రామంలో జన్మించిన భావగుత్తు రఘురామ్ శెట్టి సాదా జీవితం గడిపేవారు. ఆయన ఒక ఫార్మసిస్ట్గా పనిచేసేవారు. కానీ అతని కలలు చాలా పెద్దవి. 1973లో పర్సులో కేవలం కొన్ని రూపాయలతో శెట్టిగారు యుఏకి వెళ్లారు. అప్పటికి యుఏఈ ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడ ఆరోగ్య సేవలు తక్కువగా ఉండడంతో శెట్టి 1975లో న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ అనే హాస్పిటల్ను ప్రారంభించారు. అది కాలక్రమేణా యుఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థగా ఎదిగింది. కేవలం హాస్పిటల్తోనే కాదు, వలసదారుల జీవితాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో యుఏఈ ఎక్స్చేంజ్ అనే మనీ ట్రాన్స్ఫర్ కంపెనీని స్థాపించారు. ఇది భారతీయ వలస కార్మికులకు గొప్ప వరంగా మారింది. అలాగే 2003లో నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీ ఎక్స్చేంజ్ కంపెనీలలో ఒకటైన ట్రావెలెక్స్ను కూడా కొనుగోలు చేశారు. ఈ విజయాలతో శెట్టి సంపద $3.5 బిలియన్ చేరింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. ద గివింగ్ ప్లెడ్జ్లో చేరి తన సంపదలో పెద్ద భాగాన్ని దానంగా ఇచ్చేందుకు సంతకం చేశారు. 2009లో భారత ప్రభుత్వం శెట్టి గారిని పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఇది దేశంలో 4గో అత్యున్నత పౌర పురస్కారం. అంతేకాదు, యుఏఈ ప్రభుత్వం కూడా శెట్టి గారిని అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఆయన సేవలు అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే 2020లో అనూహ్యమైన విషయం వెలుగు చూసింది. ఎన్ఎంసీ హెల్త్ సంస్థ వద్ద $6.6 బిలియన్ అప్పులు ఉన్నాయని వెల్లడైంది. కానీ ఈ అప్పుల గురించి శెట్టి అసలు ప్రకటించలేదు. దీంతో కంపెనీ స్టాక్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. బ్యాంకులు అప్పులను వసూలు చేయడానికి ప్రయత్నించాయి. చివరికి ఎన్ఎంసీ హెల్త్ ప్రభుత్వం పరిపాలన కిందకు వెళ్లిపోయింది. శెట్టిగారి వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలడంతో బ్యాంకులు, ఇన్వెస్టర్లు, న్యాయ వ్యవస్థ నేరుగా జోక్యం చేసుకున్నాయి. యుఏఈ ఎక్స్చేంజ్ సీజ్ చేయబడింది. ఎన్ఎంసీ హెల్త్లో అక్రమ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. శెట్టి మాత్రం తాను మోసపోయానని, తనను మోసం చేసిన వాళ్ళు ఉన్నారని అంటున్నారు. కానీ 2024లో దుబాయ్ కోర్టు ఆయనపై $106 మిలియన్ జరిమానా విధించింది. ఒకప్పుడు ప్రపంచంలోని టాప్ బిలీనియర్లలో ఒకరైన శెట్టి ఇప్పుడు మాత్రం కోర్టు కేసులతో బిజీగా ఉన్నారు. ఒక చిన్న ఫార్మసిస్ట్గా మొదలైన ఆయన జీవిత ప్రయాణం కోటీశ్వరుడిగా ఎదిగిన అనంతరం న్యాయస్థానాల్లో ముగిసింది. తప్పిదాలు ఎంత చిన్నదైనా వాటిని పట్టించుకోకపోతే సామ్రాజ్యాలను కూడా కూలగొట్టగలవు. ఇలాంటి ఆసక్తికరమైన వ్యాపార కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.